వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ పాలిసెట్ నుండి అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా టీఎస్ పాలిసెట్ 2020-20లో అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాయడం జరిగింది. మీన్, మీడియన్, మోడ్ ఇవే సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటాం. ఓకేనా, వీటి మీద కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అని అడుగుతాడు. ఓకేనా, అందులో ఈ మూడు కాకుండా వేరేది ఏదో ఒకటి ఇస్తాడు, అంటే రేంజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ రేంజ్ అవుతుంది. జనరల్గా మనము మీన్ అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అది మనం అన్గ్రూప్ డేటాకి తీసుకుంటాం. డైరెక్ట్ మెథడ్లో అయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, అంటే ఇక్కడ ఎక్స్ఐ అనేది మిడ్ వాల్యూస్, క్లాస్ ఇంటర్వల్స్ యొక్క మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. మనం ఆ ప్రాబ్లం చెప్పుకుంటప్పుడు డిస్కస్ చేద్దాం. తర్వాత x1, x2, x3 ఆర్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ అండ్ f1, f2, fn ఆర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్. ఓకే, నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా మనము మీన్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్, మీన్ని మన ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. మనకు ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా కానీ చేయడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నందు ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి చేయాల్సిన అవసరం రాకపోవచ్చు మనం, ఎందుకంటే గత ప్రీవియస్ ఎంట్రన్స్ అడిగిన ప్రాబ్లమ్స్ని గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఓకేనా, డైరెక్ట్ మెథడ్లోనే ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇది లెంతీ ప్రాసెస్, ఎంత సింప్లిఫై చేయడం, రాయడం, అజ్యూమ్ చేసుకోవడం, క్యాలిక్యులేట్ చేయడం అనేది మనకు ఏమవుతుంది, ఆ టైంకిలో కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మనం వీటి గురించి జనరల్గా ఏమని అడిగితే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజీ ఫార్ములా ఆఫ్ మీన్ అని అడగడానికి అవకాశం ఉంది. అంటే కాబట్టి మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాం ఖచ్చితంగా. ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ ఉన్న డిఏ అంటే ఏంది, మనము అది మనకు ఆ వాల్యూస్ తెలియాలి. వాట్ ఈస్ డిఏ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. మరి ఏ ఏంటి, అజ్యూమ్డ్ మీన్. ఓకేనా, మనం రెగ్యులర్ మ్యాథ్స్ చెప్పుకునేటప్పుడు ఎవ్రీథింగ్ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ యూఐ మీన్స్, మరి ఈ ఫార్ములాలో యూఐని డిఫైన్ చేయమని అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, అంటే డిఐ బై హెచ్ అనమాట. ఓకేనా, ఫార్ములాలో ఉన్న ప్రతి టర్మ్ మనం డిఫైన్ చేయగలగాలి. ఏ ఎగ్జామ్లో అయినా, రెగ్యులర్ మ్యాథ్స్, రెగ్యులర్ 10th ఎగ్జామ్స్ అప్లై అయినా కూడా ఈ ఫార్ములా ఇచ్చి ఇందులో వాట్ ఈజ్ యూఐ, వాట్ ఈజ్ డిఐ అనడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మీడియన్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనం ఎల్ అంటే మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్. అంటే మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం n/2 ద్వారా మనం ఏం చేయాలి, మీడియన్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఎల్ అవుతుంది, స్మాల్ ఎల్ అవుతుంది. n/2 వాల్యూ మనకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ టోటల్ ఉంటాయి కదా, దాన్ని ఆఫ్ చేయాలి, n/2 వాల్యూ వస్తుంది. దాని ప్రకారమే మనం మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ సిఎఫ్ అంటే మరి ఇక్కడ ఈ ఫార్ములా సిఎఫ్కి దేన్ని తీసుకోవాలి, మీడియం క్లాస్ సెలెక్ట్ చేస్తాం కదా, మీడియం క్లాస్కి ముందున్న ప్రిసీడింగ్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఇక్కడ ఎఫ్ అంటే ఏం తీసుకోవాలి, మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. హెచ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కన్సెక్యూటివ్ లోయర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్సే హెచ్ అవుతుంది, హైట్ ఇక్కడైనా అక్కడైనా సేమ్. తర్వాత మోడ్ అంటే ఇక్కడ మీడియన్ని మామూలు అన్గ్రూప్ డేటాకి, ఇది గ్రూప్ డేటా ఫార్ములా. అన్గ్రూప్ డేటాకి మామూలుగా ఇచ్చేసి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చేసి ఫైండ్ ద మీడియన్ అంటే ఏం చేస్తాము, ఫస్ట్ గివెన్ డేటాని మనం అరేంజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఆడ్, అంటే బేస్ n అనుకోండి, n ఈజ్ ఈక్వల్ 7 అనుకోండి ఇచ్చిన అబ్జర్వేషన్స్, అప్పుడు మీడియన్ ఏమవుతుంది, మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మీడియన్ అంటే n+1/2 ఎత్ టర్మ్ అవుతుంది. అంటే 7 టర్మ్స్ అనుకోండి, 7 + 1 8/2 అంటే 4th టర్మ్. ఆ అరేంజ్మెంట్లో ఉన్న 4th టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. 1, 2, 3 తర్వాత వచ్చే 4th టర్మ్ అనేది ఆ అబ్జర్వేషన్స్కి ఇచ్చిన డేటాకి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. అదే ఫార్ములా గ్రూప్ డేటాకి మనం ఎలా చేయాలో చెప్పుకున్నాము. అంటే ఫ్రీక్వెన్సీస్ n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి మీడియం క్లాస్ సెలెక్ట్ చేసి ఆ విధంగా మనము ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మీడియం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూ. అంటే ఇచ్చిన డేటాలో
ఎక్కువ సార్లు వచ్చిన విలువని మనం ఏమంటాం మోడ్ అంటాం, బాహుళకము అంటాం, తరచుగా వచ్చిన విలువని. సో అదే గ్రూప్ డేటాకి అయితే ఫార్ములా ఏంది, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఎందుకంటే ఈ ఫార్ములాస్ అనేది మీడియన్ మీద ఉన్న ఫార్ములా కానీ మోడ్ మీద ఉన్న ఫార్ములా కానీ బాగా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో దీని మీద కూడా ఈ ఫార్ములా మీదనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చాలా సందర్భాల్లో, రెగ్యులర్ మ్యాథ్స్లో అయినా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ. కాబట్టి ఇందులో ఉన్న ప్రతిదాన్ని కూడా డిఫైన్ చేయగలగాలి. మరి ఈ F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, ఇలా L అంటే మనం పైన చెప్పుకున్నాం. ఇక్కడేమో మీడియం క్లాస్ యొక్క సెలెక్ట్ చేసిన తర్వాత ఆ మీడియం క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా, దాని యొక్క లోయర్ లిమిట్ అనుకున్నాం. మరి ఇక్కడ ఏం చేయాలి, మోడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మోడల్ క్లాస్ని సెలెక్ట్ చేయాలి. మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ L అవుతుంది. ఓకేనా. తర్వాత F1 అనేది ఏమవుతుందంటే ఆ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది ఇక్కడ. తర్వాత F0 అంటే ఏమవుతుంది, దాని ముందున్న ఫ్రీక్వెన్సీ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దాని పైన ఉన్న ఫ్రీక్వెన్సీని F0 అవుతుంది. దాని F1కి కింద ఉన్నది F2 అవుతుంది. మనకి H అంటే తెలుసు. ఓకేనా. హైట్, క్లాస్ సైజ్ అనొచ్చు, లేదా క్లాస్ హైట్ అనొచ్చు, దాని ఏమైనా, లేదా క్లాస్ విడ్త్ అనొచ్చు Hని. ఓకేనా. నెక్స్ట్ మోడ్, మీడియన్, మీన్, ఈ మూడింటికి రిలేషన్ తోటి మనకు ఎగ్జామ్లో మీడియన్, మీన్ ఇచ్చి ఫైండ్ మోడ్ అని మనకు దాదాపు ప్రతి పాలిసెట్ ఎగ్జామ్ నందు అడగడానికి అవకాశం ఉంది, అడిగాడు కూడా. ఓకేనా. కాబట్టి మీడియన్, మీన్ ఇస్తే చాలా సింపుల్. 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ చేసేస్తే మనకేమొస్తుంది, మోడ్ వచ్చేస్తుంది. ఓకేనా. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ రోజు వీటిని చూస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, చదువుతూ మనం ఓన్గా రాయాలి. ఇటు స్టాటిస్టిక్స్ చాప్టర్ అనగానే మనం అందులో ఏముంటాయి, సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ 3 ఉంటాయి, మీన్, మీడియన్, మోడ్. మీన్కి సంబంధించి అంటే మామూలు అన్గ్రూప్ డేటాకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, అది. తర్వాత డైరెక్ట్ మెథడ్ ఫార్ములా, తర్వాత డీవియేషన్ మెథడ్ ఫార్ములా, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా, అందులో ఉన్న వాటిని డిఫైన్ చేయగలిగా టర్మ్స్ని. తర్వాత మీడియన్ అంటే ఏంటి అనే మిడిల్ టర్మ్ మనం అంటే ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ n అనేది ఆడ్ ఉన్నట్లయితే మనకు n/2 n+1/2 ఎత్ టర్మ్ మనం చెప్పుకున్నాం కదా. 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే 7+1/2 అంటే 8/2 అంటే 4th టర్మ్. ఆ అరేంజ్మెంట్లో 4th టర్మ్ అవుతుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకోని 10 టర్మ్స్ ఇచ్చిండు. 10 టర్మ్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద మీడియన్ అంటే మన అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత n/2 వాల్యూ ఏంటి, 5. 10 అంటే n = 10 మీన్స్ 5 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, మరి 5 అనేది మీడియన్ అవుతుందా, కాదు. 5, దాని తర్వాత టర్మ్ ఏంది, 6th. ఈ 5th టర్మ్ని 6th టర్మ్ని యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే వాటి యొక్క మీన్ తీసుకోవాలి. ఓకేనా. మీన్ ఆఫ్ 5th అండ్ 6th టర్మ్ ఇది ఏమవుతుంది, ఆ డేటాకి మీడియన్ అవుతుంది. ఎప్పుడు n = ఈవెన్ అయితే. మనం ఆల్రెడీ 9th క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ఫస్ట్ TS 2020లో అడిగిన మొదటి ప్రాబ్లం చూద్దాం, స్టాటిస్టిక్స్ నుంచి. ఓకే. ద మీన్స్ ఆఫ్ 17, 4, 8, 6 and 15 ఈజ్ m. The medians of 8, 14, 10, 5, 7, 5, 20, 19 and n is m-1. Then the values of m and n are. ఓకేనా. ఇక్కడ ఒక డేటా ఇచ్చిండు, దీని యొక్క మీన్ ఇచ్చిండు. ఓకేనా. మరియు ఇంకేమి ఇచ్చిండు, ఇక్కడ దీని డేటా యొక్క మీడియన్ ఇచ్చిండు. వాట్ ఈస్ దిస్ మీడియన్, m-1 అన్నాడు. ద వాల్యూస్ ఆఫ్ m అండ్ n ఆర్ అన్నాడు. మనము మ్యాక్సిమం ఇక్కడ ఈ ఫస్ట్ గివెన్ ది డేటాకి మనము ఫస్ట్ ఏం కనుక్కుందాం, మీన్ కనుక్కుందాం. మీన్ కనుక్కొని ఒకసారి ఆప్షన్స్ని చూసుకుందాం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ దీని మీను ఈ మీడియం కనుక్కొని మనం అన్నీ వెరిఫై చూసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు ఆబ్జెక్టివ్లో కొద్దిగా వెరిఫికేషన్ మెథడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. చూద్దాం. మీన్, ద మీన్స్ ఆఫ్ 17, 4, 8, 6 and 15 ఈజ్ m అన్నాడు కదా. సో మీన్ ఈజ్ ఈక్వల్ ఏంటి అనుకో, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 టర్మ్స్. ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5తో డివైడ్ చేయాలి. నేను డైరెక్ట్ తీసుకుంటాను. మీన్ ఈజ్ ఈక్వల్ 17 + 4 + 15. దీని వాల్యూ ఏమని ఇచ్చిండు, దీనికి ఈజ్ ఈక్వల్ టు m అన్నాడు. ఓకేనా.
సో m ఈజ్ ఈక్వల్ అని తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ 17 + 4 21, 21 + 8 29, 29 + 6 35, 35 + 15 50/5, 5 1 5 10 చూడండి. m వాల్యూ మనకి ఏమొచ్చింది 10 వచ్చింది. m వాల్యూ 10 ఉంది. ఎక్కడ ఏ ఆప్షన్ ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ m ఈజ్ ఈక్వల్ 9, సో కాదు. m ఈజ్ ఈక్వల్ 10 అవకాశం ఉంది సెకండ్ ఆప్షన్ అవడానికి. థర్డ్ ఆప్షన్ m ఈజ్ ఈక్వల్ 5, n ఈజ్ ఈక్వల్ 9. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. సో మనము డైరెక్ట్లీ మనం సెకండ్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం. m ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది కాబట్టి మరి ఇది m వాల్యూ మీన్ ఫార్ములా ద్వారా m వాల్యూ 10 అని కనుక్కున్నాం. ఇప్పుడు ఒకవేళ నన్ ఆఫ్ దిస్ కావచ్చు కదా, అవకాశం ఉంది నన్ ఆఫ్ దిస్ కావడానికి. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ 9 కాకుండా n ఈజ్ ఈక్వల్ 8 ఉందనుకోండి సపోజ్, ఇలా మనం చేస్తే అప్పుడు నన్ ఆఫ్ దిస్లోకి వెళ్ళిపోతుంది ఆన్సర్. కాబట్టి చూద్దాం. నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ లేకుంటే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క ఇక్కడ ఈ డేటా వచ్చింది కదా, ఈ డేటా యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ అరేంజ్ ద గివెన్ డేటా ఇంటూ మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలనుకున్నాము, అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకోవాలి. సో నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాను. ఫస్ట్ మినిమం లోయెస్ట్ వాల్యూ అంటే చిన్న విలువ ఏంది 5. చూడండి 5 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5, తర్వాత 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 7, తర్వాత 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ 14 తర్వాత నెక్స్ట్ నెంబర్ 19 తర్వాత 20. చూడండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇంకా అండ్ n అని ఉంది. n అనేది మరి ఎక్కడ అరేంజ్ చేయాలో తెలియదు మనకు. సో కాకపోతే నేను లాస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ m-1 అన్నాడు కదా, దీని యొక్క ఈ డేటా యొక్క మీడియన్ ఏమన్నాడు, m-1 అన్నాడు. అంటే మనము m వాల్యూ మనకి ఏమని తెలిసింది, జస్ట్ నో మనం ఫైండ్ అవుట్ చేసిన m ఈజ్ ఈక్వల్ 10. అంటే ఈ డేటా యొక్క ఈ డేటా యొక్క మీడియన్ ఏమవుతుంది 10-1 అవుతుంది. m-1 అంటే 10 m వాల్యూ 10 అయినప్పుడు మీడియన్ ఏమవుతుంది 10-1 9 అవుతుంది. మరి చూద్దాం, ఇక్కడ 9 రావాలంటే n వాల్యూ ఏమైతే వస్తుంది, n ఎక్కడ మనం ప్లేస్ చేయాలి అంటే చివరికి ఉంచాలా n వాల్యూ. అంటే ఇక్కడ చూడండి 9 ఉంది, ఇక్కడ 10 ఉంది, 9 ఉంది మనకు అవకాశం. అంటే నేను తీసుకున్నట్లయితే చూద్దాం 1 2 3 4 5 6 7 8 9. అంటే మనకు n ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఆడ్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంది ఆడ్ ఉన్నాయి కాబట్టి n+1/2th టర్మ్ ఈజ్ మీడియన్ అవుతుంది. అంటే 9+1 అంటే 10/2th అంటే ఫిఫ్త్ టర్మ్. ఇందులో ఈ అరేంజ్మెంట్లో ఉన్న 5th టర్మ్ అనేది ఏమవుతుంది మీడియన్ అవుతుంది. మరి మీడియన్ ఏం కావాలి 9 రావాలి. చూద్దాం 5th టర్మ్ని చూసినట్లయితే ఒకవేళ దీన్ని చివరి పెట్టుకుంటే 5th టర్మ్ ఏమవుతుందో చూద్దాం 1 2 3 4 5. కానీ మనకు దీని లెక్క ప్రకారం దీని ప్రకారం ఏం కావాలి మనకు 9 రావాలి. కానీ ఇక్కడ ఈ విధంగా nని మనం ఇక్కడ కానీ 10కి 14 మధ్యలో కానీ చివరికి కానీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది 10 వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది దాని అర్థం దాని నుంచి అంటే n అనేది 8కి 10 మధ్యలో ఉంటుంది. ఓకేనా, 8కి 10 అంటే ఇప్పుడు ఏమవుతుంది n ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకి ఇక్కడ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ n అనేది చివరికి కాకుండా 10 తర్వాత కానీ ఉండదు, 8 లోపు కానీ ఉండదు. ఎందుకు మనకు మీడియన్ 9 రావాలంటే ఆ n అనేది ఎక్కడ ఉండాలి 8కి 10 మధ్యలో ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనకు 9 టర్మ్స్ ఉన్నాయి. 9 టర్మ్స్ ఉన్నప్పుడు 5th టర్మ్ అనేది ఏమవుతుంది మీడియన్ అవుతుంది. 5th టర్మ్ మీడియన్ అంటే 5th టర్మ్ 9 కావాలి. 9 అంటే n వాల్యూ ఈ 8కి 10 మధ్యలో ఉండాలి. ఓకేనా, నో సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద మోడ్ వెన్ మీడియన్ ఈజ్ 125.6 అండ్ మీన్ ఈజ్ 128. ఓకేనా, ఇక్కడ మనం ఫార్ములా రాయడం జరిగింది. మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మీన్స్ 125.6 మైనస్ 2 ఇంటూ మీన్. వాట్ ఈజ్ మీన్ 128. మల్టిప్లై చేసేసి మనకేమొస్తుంది 3 ఇంటూ 125 అంటే 375, 3 ఇంటూ 6 అంటే 1.8 అంటే సో 376.8 వస్తుంది మల్టిప్లై చేస్తే. మైనస్ 2 ఇంటూ 128 సో 28 to 56 2 1 2 అంటే 250 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏమవుతుంది 376 మైనస్ 256 అంటే 120.8. ఓకేనా, 120.8 మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ 120 ఇవ్వడం జరిగింది, సెకండ్ ఆప్షన్ 120.8. సో మోడ్ ఈజ్ ఈక్వల్ 120.8.
ఓకేనా. ఇక్కడ సింపుల్గా మల్టిప్లికేషన్ 3 × 6 అంటే 18, 1 ఇక్కడ 8 ఇక్కడ, 3 × 5 = 15, అవన్నీ యాడ్ చేసుకుంటే 16 అవుతుంది, 1 ఇక్కడ 6 ఇక్కడ, 3 × 2 = 6 అక్కడ ఉన్న 1 ఈ 6ని యాడ్ చేసి 7, 3 × 1 = 3, 376.8. ఓకేనా. ఈ క్యాలిక్యులేషన్ 2 × 128 అంటే మనకి ఇది కొద్దిగా సింపుల్. 2 × 8 = 16, 1 ప్లస్ ఇక్కడ 6, 2 × 2 = 4, 4 + 1 5, 2 × 1 = 2, 256, 376 - 256. ఇక్కడ 0.8 ఉంది, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోవాలి. 8 - 0 8, 6 - 6 0, 7 - 5 2, 3 - 2 1, 120.8 modi's. ఓకే. థర్డ్ ప్రాబ్లం. The median of the marks scored by 90 students in a 25 marks unit test is ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్క్స్ 0 to 5 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10, 5 to 10 మార్క్స్ స్కోర్డ్ స్టూడెంట్స్ 18, 10 to 15 మార్క్స్ స్కోర్డ్ స్టూడెంట్స్ 42, 15 to 20 స్కోర్డ్ స్టూడెంట్స్ 13, 20 to 25 7. Now you have to find median of the మార్క్స్. దీనికి మీడియం కనుక్కోవాలి. ఓకేనా. మనం మీడియన్ అనగానే మనకు ఫార్ములా L ప్లస్ చూడండి n/2 - CF/f × h. ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేయాలి, మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ n వాల్యూ ఏంటి 90 అంటే n/2 వాల్యూ 45. ఓకేనా. మనం ఎంత క్యాలిక్యులేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం మైండ్లోనే చేసుకోవాలి. n/2 అంటే 45 అంటే ఈ 45th టర్మ్ అనేది ఏ క్లాస్ ఇంటర్వెల్ నందు ఉంటుంది చూసుకోవాలి. అంటే చూడండి సింపుల్ ఇక్కడే ఇది 10, దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇది ఇక్కడే దీని యొక్క ఫస్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీనే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ క్లాస్కి ఏమవుతుంది, దాని ముందున్న దాన్ని దీన్ని యాడ్ చేసుకోవాలి. 18 + 10 అంటే 28, నెక్స్ట్ 42 + 28 70, నెక్స్ట్ ఏమవుతుంది 83, ఇది 90. ఇవి ఎలా వచ్చినాయి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ దానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా దాని ముందున్న ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేసి దాని పక్కన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది యాడ్ చేసి ఇక్కడ, మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసే బదులు దీన్ని యాడ్ చేసి ఇక్కడ ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, దీన్ని యాడ్ చేసి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, దీన్ని యాడ్ చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఓకే 90. అయితే ఇది రెగ్యులర్ మెథడ్లో ఈ విధంగా. సరే మరి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, మన ఈ బాక్స్ ఫ్రేమ్ చేయడం ఎంత అనుకోకుండా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది, ఇది ఈ 2 మాత్రమే మనకు ఈ విధంగా రోగా ఇస్తాడు, మనం కాలంగా రాసుకున్నాం కదా. అయితే మనం అక్కడ ఏం చేయాలంటే 10 ఇక్కడ ఈ రోగా ఇచ్చినప్పుడు ఇది 18, ఇది 28, మనకేం కావాలి 45 కావాలి. అంటే ఇది ఏమవుతుంది, ఆ 45th టర్మ్ అనేది ఇది 70, అంటే ఇక్కడ 29th టర్మ్ నుంచి 70 దాకా ఇందులోనే ఉంటుంది. అంటే 10 to 15 ఈజ్ ద మీడియం క్లాస్. మైండ్ వచ్చేసాలి. దాని నుంచి ఏం తీసుకోవాలి, L తీసుకోవాలి. మీడియం క్లాస్ ఏముంది 10 to 15, 10 to 15 ఈజ్ క్లాస్ ఇంటర్వెల్ ఏమవుతుంది మీడియం క్లాస్. ఇక్కడ మీకు మాత్రం నోట్స్ లాగా మనకు తీసుకుంటున్నా. మామూలుగా అప్పుడు దీని నుంచి 10 to 15 మీడియం క్లాస్ నుంచి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, L సెలెక్ట్ చేసుకోవాలి. L = 10 అయిపోయింది. మరి మన ఫార్ములాలో F ఉంది, CF ఉంది. మరి CF అంటే ఏమని చెప్పుకున్నాము, మీడియం క్లాస్కి ముందు క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ప్రిసీడింగ్ క్లాస్ అంటే ఇది 28 అనేది CF అవుతుంది. ఓకేనా. CF ఏం తీసుకోవాలి, మీడియం క్లాస్ని సెలెక్ట్ చేసిన తర్వాత దానికి ప్రిసీడింగ్ క్లాస్ ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. సో CF = 28. మరి F అంటే మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ మనము అంటే 10 to 15 ఈజ్ ఏ మీడియం క్లాస్ కాబట్టి స్మాల్ f ఏమవుతుంది 42 అవుతుంది. CF ఏమో 28, స్మాల్ f ఏమో 42. మనకు క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ విడ్త్ h కదా, h ఎంత ఉంది కన్సిక్యూటివ్ డిఫరెన్స్ 10 - 5 5a, 5 - 0 5a, ఏదైనా తీసుకోవచ్చు. డిఫరెన్స్ అనేది 2 కన్సిక్యూటివ్ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క లోయర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ అయినా తీసుకోండి, అప్పర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకున్నా మనకేమొస్తుంది h వాల్యూ అవుతుంది. దట్ ఈస్ h = 5. అన్నీ కూడా మనం పెన్ అవసరం లేదు, మనం ఓన్లీ మనం చూడగానే చెప్పేయచ్చు. ఇప్పుడు ఫార్ములా తెలుసు మనకు, L ప్లస్ L వాల్యూ మీడియన్ = L మీన్స్ 10, n/2 మనం n/2 వాల్యూ అనుకున్నాం కదా, n/2 మీన్స్ 45. దాని నుంచే మనం మీడియం క్లాస్ సెలెక్ట్ చేసింది. ఇక్కడ 90 స్టూడెంట్స్ ఉన్నాయి కాబట్టి n = 90, n/2 వాల్యూ 45 కాబట్టి సో ఇయర్ 45 మైనస్ CF = 28, 45 - 20 బై F అంటే 42 ఇంటూ H అంటే 5. చూడండి 10 +
ఏమవుతుంది 45 మైనస్ 28 మీన్స్ ఇక్కడ మనకు 17 వస్తుంది. 17 ఇంటూ 5 బై 42. 17 5 85. 10 ప్లస్ 85 బై 42. దిస్ ఈజ్ 42 2 ఇక్కడ 17 ఇంటూ 5 అవుతుంది 85 అవుతుంది. 85 బై 42 అంటే 85 బై 42ని 42తో 85ని 42తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 42 2 84 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో దిస్ వాల్యూ ఏమవుతుంది 10 ప్లస్ 2.85ని మనం 42తో డివైడ్ చేద్దాం. 42 2 84 ఏమొస్తుంది 1 మనకు పోదు 0 ఇక్కడ 0 పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాం మళ్ళీ కూడా పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. 42 2 84. సో ఈ విధంగా మనకు 2.02 ప్లస్ 10 అంటే 12.02 అనేది మీడియన్ అవుతుంది అప్రాక్సిమేట్ వాల్యూ. అంటే ఇక్కడ మనకు ఏముంది 12 ఇచ్చిండు 12.3 ఇచ్చిండు 12.6 ఇచ్చిండు 12.7 ఇచ్చిండు 12.02కి నియర్గా ఉన్న వాల్యూ 12 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఓకేనా. 85 బై 42 అంటే మనం 2గా తీసుకోవచ్చు. ఓకేనా. 10 ప్లస్ 2 12. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇన్ 100 నెంబర్స్ 20 ఆర్ 4s. 100 నెంబర్స్లో 20 అనేవి 4s ఉన్నాయి, 40 ఆర్ 5s అయ్యి 30 ఆర్ 6s, రిమైనింగ్ ఆర్ 10s. దెన్ అర్థమెటిక్ మీన్ ఈజ్ అంటే మనకు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చూడండి సింపుల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి 100 నెంబర్స్ అంటే n ఈజ్ ఈక్వల్ 100 కదా. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 100 మనకు ఫార్ములా సిగ్మా FIXA బై అంటే ఇక్కడ 100 ఇన్ 100 నెంబర్స్ 20 ఆర్ 4s అంటే 20 ఇంటూ 4 మనము ఇక్కడ మీన్ అనుకునేటప్పుడు ఏం చేయాలి మీన్ ఈజ్ ఈక్వల్ టు రాస్తుంది చూడండి మీన్ ఈజ్ ఈక్వల్ టు F1 X1 20 ఇంటూ 20 ఆర్ 4s అన్నాడు కాబట్టి 20 ఇంటూ 4 అంటే ఏమవుతుంది 20 ఇంటూ 4 అని తీసుకున్నాం 80 డైరెక్ట్ రాసుకోవచ్చు ప్లస్ 40 ఇంటూ 5 40 ఆర్ 5s ఉన్నాయి కదా అంటే 40 ఇంటూ 5 నెక్స్ట్ ప్లస్ 30 ఆర్ 6s అంటే 30 ఇంటూ 6 డైరెక్ట్ రాసుకోవచ్చు. మరి రిమైనింగ్ అన్నాడు అంటే ఇక్కడ 20 ప్లస్ 40 60 ప్లస్ 30 90 అంటే రిమైనింగ్ మీన్స్ 10. ఆ 10 ఏమున్నాయి 10 ఆర్ రిమైనింగ్ ఆర్ 10s అంటుండు. రిమైనింగ్ ఆర్ 10s అంటే ఈ 10 ఓన్లీ 10 నెంబర్స్ ఆర్ 10s అంటే 10 ఇంటూ 10 ఓకేనా బై 100. వీటిని 20 ఇంటూ 4 80 ప్లస్ 40 ఇంటూ 5 200 ప్లస్ 30 ఇంటూ 6 180 ప్లస్ 100 మనము యాడ్ చేసి 100తో డివైడ్ చేసేస్తే అయిపోతుంది. చూడండి 200 300 400 480 ప్లస్ 80 అంటే 560 బై 100తో డివిజన్ మనం వెరీ సింపుల్. సో దిస్ ఈస్ జస్ట్ టేక్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 digits అంటే 1 2 అంటే 5.60 మీన్స్ 5.6 దట్ ఈస్ మీన్ ఈజ్ ఈక్వల్ 5.6 మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే నౌ TS Polyset 2019 అని అడిగిన ప్రాబ్లమ్ సొల్యూషన్ చూద్దాం. 5th ప్రాబ్లం ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ A 4, 6, A, 9, 10, 19 will 7.5 be the median. ఇక్కడ ఏ దగ్గర ఏ వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా ఏ వాల్యూ తీసుకుంటే వాటి యొక్క మీడియన్ అనేది 7.5 అవుతుంది. అంటే మనం చూడగానే చెప్పొచ్చు ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్ n ఈజ్ ఈక్వల్ ఎంత 1 2 3 4 5 6 అంటే n ఈజ్ ఈక్వల్ 6 అంటే n ఈజ్ ఈవెన్ n/2 మీన్స్ 3 అంటే ఈవెన్ కాబట్టి n/2 అంటే 3 ప్లస్ 1th టర్మ్ అంటే 3, 4th టర్మ్స్ యొక్క యావరేజ్ అంటే మీన్ తీసుకోవాలి. థర్డ్ టర్మ్ 4th టర్మ్ యొక్క మీనే దీని యొక్క మీడియన్ అవుతుంది దట్ ఈస్ 7.5 అన్నాడు. థర్డ్ టర్మ్ ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన కాబట్టి మనం అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో A ప్లస్ 9 అంటే థర్డ్ టర్మ్ ఈజ్ A 4th టర్మ్ ఈజ్ 9 A ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ 7.5 A ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 7.5 ఇంటూ 2 అంటే 15 వస్తుంది. A ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 15 A ఈజ్ ఈక్వల్ 15 మైనస్ 9 A ఈజ్ ఈక్వల్ 6 అనమాట. అంటే ఏ దగ్గర ఏ వాల్యూ తీసుకుని దీని యొక్క మీడియన్ 7.5 అవుతుంది ఏ దగ్గర 6 తీసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా కూడా సరిపోతుంది. అంటే చూడండి ఫస్ట్ 6 తీసుకున్నాం 6 ప్లస్ 9/2 7.5 ఓకే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. మనం ప్రొసీజర్ చూద్దాం యాక్చువల్గా కనుక్కోవడం. ఇంకో n ఈజ్ ఈక్వల్ హియర్ ఫస్ట్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 n/2 ఈజ్ 3 దేర్ఫోర్ ఏమని తీసుకోవాలి మీన్ ఆఫ్
మీన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ మీడియన్ ఆఫ్ ద ఏమవుతుంది మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నట్లయితే మనము వాటిలో n/2 n/2 + 1 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఏంటి మీన్ తీసుకుంటే వచ్చేదే మీన్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, సో హియర్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈజ్ a ప్లస్ ఫోర్త్ టర్మ్ ఈజ్ 9. Third term is a, fourth term is 9. Take a mean by 2 is median, but here median is given, so this is equal to I am taking 7.5. So a plus 9 is equal to 7.5 into 2 అంటే 15. దీని నుంచి a is equal to 15 minus 6 అంటే 6. ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవాలి. ఓకేనా, మీడియన్ అడిగినప్పుడు మాత్రం మనము అరేంజ్ ఇట్ ఇంటూ గివెన్ డేటాని అరేంజ్ ఇట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఓకేనా నెంబర్ అబ్జర్వేషన్స్ గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ n అనేది ఈవెన్ అయితే మనము ఇక్కడ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఈవెన్ అయినప్పుడు n ఈజ్ ఈక్వల్ 8 అంటే ఫోర్త్ టర్మ్ ఏందో చూసుకోవాలి ఆ డేటాలో, ఫోర్త్ టర్మ్ని ఫిఫ్త్ టర్మ్ నెక్స్ట్ టర్మ్ ఆ రెండింటి ఆ టర్మ్ ఆ ఫోర్త్ టర్మ్ ప్లేస్లో ఏం నెంబర్ ఉంది ఫిఫ్త్ టర్మ్ ప్లేస్లో ఏముంది వాటిని యాడ్ చేసి బై 2 చేయాలి, మీన్ కనుక్కోవాలి. దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ గివెన్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 60 మీన్ ఈజ్ ఈక్వల్ 61 దెన్ ద మోడ్ సేమ్ ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ నందు దీని మీద ప్రాబ్లం ఉంది. ఓకేనా, మోడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అక్కడ మోడే కదా సింపుల్గా, అందుకే మనము ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ ఫార్ములాస్ మీద అడగడం జరిగిందో అవి అక్కడ సైడ్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్, సో 3 ఇంటూ 60 మైనస్ 2 ఇంటూ 61 సింపుల్ క్వశ్చన్. సో 180 మైనస్ 122, సో దిస్ ఈజ్ 58, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సెంట్రల్ టెండెన్సీ మీద ఏంటి మీన్ మీడియన్ మోడ్ అనేవి సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అవుతాయి. రిమైనింగ్ ఇందులో అది కాకుండా ఉన్నది ఏంటి రేంజ్, సో థర్డ్ ఆప్షన్. సో రేంజ్ మీన్స్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అనేది రేంజ్ అవుతుంది. సో ఇది సెంట్రల్ టెండెన్సీ మెజర్ కాదు. ఓకే, నౌ ఎయిత్ ప్రాబ్లం, ద అర్థమెటిక్ మీన్ ఫర్ ద అన్గ్రూప్డ్ డేటా ఈస్, ఇక్కడ ఫార్ములా అడగడం జరిగింది చూడండి, సిగ్మా ఎన్ఎక్స్, సెకండ్ ఆప్షన్ సిగ్మా ఎక్స్ బై ఎన్, సిగ్మా ఎక్స్ బై ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. అన్గ్రూప్డ్ డేటా మీన్ ఫార్ములా ఏంటి సిగ్మా ఎక్స్ బై ఎన్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఎంతో చూస్తాం కాబట్టి సిగ్మా ఎక్స్ బై ఎన్ అనేది ఆప్షన్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. వాట్ ఆర్ ద ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే చూడండి, మనము ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే మనము 1 to 10 నెంబర్స్ని న్యాచురల్ నెంబర్ తీసుకొని 7తో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ అంటే మనం ఏమొస్తాయి ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ అంటే 1 3 ఈ ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 నెక్స్ట్ 9 11 13 నెక్స్ట్ 15 17 19 చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 దీస్ ఆర్ ద ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఆఫ్ దేని కావాలి 7 కావాలి కదా. ఈ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ని ఫస్ట్ 10 ఈ ఆడ్ నెంబర్స్ ఇవి వీటిని 7తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తాయి ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 వస్తాయి. సో 7 1 just 7, ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ ఎలా వస్తాయి మనం జస్ట్ 7తో ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. ఆర్ ఏమైనా రాస్తున్నా 7 1 just 7, 7 3 just 21, 7 5 just 35, 7 7 just 49, జస్ట్ 14 యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే నెక్స్ట్ 7 9 just 63, నెక్స్ట్ 77, తర్వాత 91, తర్వాత 105, తర్వాత 119, నెక్స్ట్ 119 తర్వాత నెక్స్ట్ 133. ఓకేనా, లాస్ట్ది అంటే ఇయర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ, నెక్స్ట్ టర్మ్ 21 అవుతుంది. అంటే కామన్ డిఫరెన్స్ ఏముంది అంటే ఫస్ట్ టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ 14 కలుపుతున్నాం, ఒక నెంబర్ని కలిపితే సెకండ్ నెంబర్ వచ్చింది. మళ్ళీ ఆ విధంగా సేమ్ అంటే ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. ఓకేనా, ఏపీ. మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద మీన్ కనుక్కోవాలి వీటి యొక్క
మీన్ ఈజ్ ఈక్వల్ వీటి యొక్క మీన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే 7 + 21 33 బై ఎన్ని ఉన్నాయి 10 కదా. ఓకేనా, సింపుల్గా చేద్దాం. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, n తెలుసు. చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 7, n ఈజ్ ఈక్వల్ టు 1 లాస్ట్ టర్మ్, n ఈజ్ ఈక్వల్ 10, n ఈజ్ ఈక్వల్ 10 నెంబర్ ఆఫ్ టర్మ్స్, l అంటే లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ 133. మనకు ఫార్ములా ఏంది, Sn ఈజ్ ఈక్వల్ టు ఏపీలో n/2 ఇంటూ a + l కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్కి ఫార్ములా ఇన్ ఏపీలో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇయర్ n/2 మీన్స్ 10/2 న్యూమరేటర్లో ఇంటూ a + l. a ఈజ్ 7, l ఈజ్ 133 బై 10. ఓకేనా. సో ఏమవుతుంది, ఇది 10 ఇంటూ 7 + 133 అంటే 140 బై 2 ఇంటూ 10 అవుతుంది. 10 14 జా 2 7 జా 10 ఇంటూ 7 70. సో ఇక్కడ అర్థమైంది కదా, 10/2 ఇంటూ a + l అంటే a + l మనం ఇక్కడ ఏపీని యూజ్ చేసిన అన్నీ యాడ్ చేయాలంటే 7 + 21 28 అన్నీ యాడ్ చేయాలంటే మనకి ఏమవుతుంది, ఎక్కువ టైం అవుతుంది. మనం ప్రోగ్రెషన్కి వెళ్ళిపోవాలి. ఇదేంటిది, ఓహో ఇట్ ఈస్ ఇన్ ఏపీ కాబట్టి ఏ వాల్యూ తెలుసు, n వాల్యూ ఈజ్ ఈక్వల్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏం కనుక్కోవాల్సింది, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a + l. ఆ ఫార్ములా యూజ్ చేసేసి ఇందులో 10/2 a అంటే 7, l మీన్స్ 133, ఇది 140 అవుతుంది. 2 1 జా 2 70 జా ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో సమ్ ఆఫ్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అన్నారు కదా. ఏమవుతుంది, therefore the mean of first 10 odd multiples of 7 is 70. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో మనము ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే స్టూడెంట్స్, ఓకే, థ్యాంక్ యూ.